ఎవడు సామీయుడు స్వామి నీ మాటిని చేతిలో చేసి ఇప్పుడు ఎంత పంపుకోవడం చేస్తాను నువ్వు మమ్మడిగా నమస్కారం ఏమా ఏమని అనుమానం చెప్పండి ఏమంటే కాదు ఏమంటే సమయాన్ని అడగల నన్ను పట్టుకొని వాడిని కొట్టంటే అన్ని తావున్నాయి మొగుడు ఆడదాని మీద చెయ్యనే ఓయమ్మా పంపిస్తా నడిచినానుకో మాటకే ఏం చేస్తుందని నేర్చుకోండి మా సంసారం చెప్తాను మీరు నేర్చుకోండి బుద్ధి దించా మా కొడితే ఎత్తినప్పుడు అడుగు అప్పుడు తప్పట్లు కొట్టాను ఎవరో ఇది నాకు నేర్చుకోండి నీరుగిట్టి వాళ్ళంతా బాగుపడుతురా జగవింటి ఎల్లమ్మకు మామయ్యో 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 ఎరుకు చెప్పి తెచ్చినాను మామయ్యో మామయ్య నా పెళ్ళ ఎందుకు గుర్తుపట్టే
పెళ్ళమైతే మొగుని పట్టుకొని కొట్టిందా ప్రీతి ఎవరికైనా యాపి చెప్పరా ఈ సంసారం కలిపేది వద్దు రాగా. ఓ అయ్యా రెండు ఇది నా పెళ్ళమైతే మొగుని పట్టుకొని కొట్టిందా ప్రీతి విజయవాడకి వెళ్ళిపో సుధీర్ సార్తాకి వెళ్ళిపో ఆయన ఇంటికాడ సంగటి కాడ పెట్టుకొని చేతు ఏమన్నా అయ్యి నీ మగమ్మయ్య రా వెళ్ళిరా ఇట్లా అప్పుడే 2 తూర్లు పోయినావు లింగయ్య. అది కాక ఎరుకు చెప్పింటే బహుమానం కడుపు నస్తాంటే సమయమ్మకు ఎవరికే ఎల్లమ్మకు కడుపు నస్తానన్నా కడుపు నస్తా అంటే ఎరుకు చెప్పించుకొని ముందాకిస్తే కడుపు నొప్పి బాగా అయింటే కమ్మలు బహుమానంగా ఇచ్చింది. బాబు చెట్టు వచ్చేసింది బాబు చెట్టు కవర్ వెనకొచ్చుకో. మీ అమ్మ వచ్చింది చూడు మీ అమ్మ ముక్కరైనా ఎవరి నీ కొడుకు పిలుస్తానంటే వాడి నోట్లో మొండు పెడతలే అంట అండి నా పట్టుకొని నేర్చి దా మీ అమ్మ తెచ్చింది ప్రసాదము జుట్టు పెట్టిండేటి పట్టు నువ్వు పట్టు నేను తెలిపిస్తాను ఉండమా పట్టు ఏ పొండ్లు కాదు ముక్కరైనా వాసింగి 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 నీకెవరో తెచ్చినారే వాసింగి వాసింగి దాని ముక్కలేటి ముక్కలు ఎవరిచ్చాడు ఎవరు తెచ్చాడు ఎక్కడ వచ్చాడు దానికి మీ నాయన ఎవరురా నిన్ను పెట్టుకొని ఏమో లబలబలబా నోరు కొట్టుకోవాలి మొగుని ముందర పెట్టుకొని తాత కట్టుకుంటాడు తాతకే పోతానంటే పిల్లలు పెట్టింది అది నీకంటే మీ నాయన బేలంటే అందుకని మన పెండ్లాన్ని ఈ ఊరోళ్ళు కట్టుకోనా అని మన పెండ్లాన్ని నువ్వు కట్టుకోనా అని స్వామి ఏమంటా ఏంటి చెప్పింది నువ్వు స్వామి ఈడు పెండ్లానికి కాపురం చేయడు బాగుంది ఎవరైనా మామూలు అట్లాంటివన్నీ అయ్యాయో స్వామి ఈడు పెండ్లానికి కాపురం చేయడు ఈడు పెద్దమ్మని పెట్టుకున్నాడు మన 3 గంటలకు నిద్ర లేపితే సింగి
నువ్వు మీద పనుకో నేను కింద పనుకుంటా అన్నాడు స్వామి. నీ అమ్మ మొండనా ఎలా ఎగిరి బూట్లు కలితే దాన్ని మొండమయ్యా అటంలో పనుకుంటే దానికి భయము. ఇంకేడనుకుంటువి నీ మీద ఏమో నేను చేస్తాను. మీ అమ్మ మీద పనుకోమను. మంచి మంచి వాళ్ళు పండుకొని స్వామి మొక్కరంటున్నా. మామయ్యో 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 ఇరుకు చెప్పి తెచ్చినాను మామయ్యో. మీరు పెళ్ళ మూడు కుట్టుకోండి. నా పెళ్ళాము నన్ను కొట్టాలి. ఇది నా పెళ్ళాం అయితే నన్ను కుట్టిందే స్వామి. ముగ్గురు పెట్టుకోండి. ఏమన్నా వాళ్ళ పెళ్ళ మూడు ఏమన్నా చేసుకుంటారు స్వామి. మా చీటీలు ఎంతలా ఉంటాయి అమ్మా. పక్కింటి పక్కకు ఎరికి చెప్పింటే ఈయన మొండ మోసినారని చెప్పు స్వామి. ఏందమ్మా బెట్టకండి నా కొడుకు ఎట్లా చూసుకుంటున్నాడు. నీరుగిట్టోళ్ళపల్లి ఒక్కన్ను బెంగళూరు బస్ స్టాండ్లో ఒక్కన్ను ఆడ లైట్లు వినాయనుకో మీ అమ్మని కట్టుకుంటారు మళ్ళా. కట్టాడు మరి ఎవరు ఏమంటా స్వామి ఏమంటా నడుములో డాములంట్లే ఏం టైం అనుమానం స్వామి. ఏమ్మా ఏమి చేసి నువ్వొచ్చి నవసంగా నువ్వొచ్చి నవసంగా బా తప్పలా ఇష్ట నేను పెట్టుకోండి పాప లేకంటే వాని మీద నేళ్ళు ఇట్లా పడతాండి ఇది ఏంది మనకి అంత మెత్తగా ఉన్నాయి ఊపిరి పొట్లు కానీ ఆవులంటే అయ్యో ఆవులు ఏమి చేసినాడు ఇక్కడ అమ్మా ఇంటికాడ సమాచారం అంతా ఇసిపెట్టి వచ్చేసినాడు కదా. ఆవులు ఏమైపోయినాయి అడుగురా అని అలాగే చెప్తా ఇనుకో మానవా. చెప్పు అడిగి ఆవుల అడవికి తోలి పెద్ద పిల్లలు కావలి పెట్టి వచ్చాను రా. మంచి పని తగ్గేదేలేవని అబ్బా ఎంతలా ఉండే చీటీగులు పోతే పని చెప్పినా
చెప్పరా చేతిలో చేసేటప్పుడు సంసారం పిల్లలు